వెల్కమ్ టు మూవీ మసాలా. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఎంతో మంది నటవారసులు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో అతి కొంతమంది మాత్రమే మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఒకరు. మగధీర తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR మూవీతో గ్లోబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. చేసిన సినిమాలు తక్కువే అయినా దాదాపు అన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. తాజాగా రామ్ చరణ్ మరో అరుదైన గౌరవాన్ని సంపాదించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఎంతో మంది నటవారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో అతి కొద్ది మంది మాత్రమే మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఒకరు. చేసిన సినిమాలు తక్కువే అయినా దాదాపు అన్ని బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. రామ్ చరణ్ మరో అరుదైన గౌరవాన్ని సంపాదించుకున్నారు. రామ్ చరణ్ కే కాదు, ఆయన ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న పెట్ రైమ్ కి కూడా ఈ గౌరవం లభించడంతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా ఆస్కార్ నామినేషన్ కి వెళ్ళింది. ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అసలు విషయానికి వస్తే మేడమ్ టూ స్టేట్స్ లో రామ్ చరణ్ కు సంబంధించిన మైనపు విగ్రహం ఏర్పాటు చేసి అరుదైన గౌరవాన్ని అందించారు. లండన్ లోని ప్రతిష్టాత్మకమైన మేడమ్ టూ స్టేట్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నందుకు ఆయనకు గౌరవ సూచకంగా మేడమ్ టూ స్టేట్స్ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో ఐఫా 2024 కార్యక్రమంలో అనౌన్స్మెంట్ చేయడంతో అటు సినీ సెలబ్రిటీస్, ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఇక రామ్ చరణ్ దంపతులు ఎప్పుడు తమ వెంట తీసుకువెళ్లే ఫ్రెండచ్ బార్బెట్ జాతికి చెందిన కుక్కపిల్ల రైమ్ ను ఎత్తుకొని ఉన్నటువంటి విగ్రహాన్ని తయారు చేసి అక్కడ ఉంచబోతున్నట్లు వినికిడి. ఏది ఏమైనా రామ్ చరణ్ కే కాదు, ఆయన ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లకు ఈ రేంజ్ లో గౌరవం అందించడం ఎంతో సంతోషం అంటున్నారు అభిమానులు. ఏంటయ్యా ఆ డెడికేషన్, ఏంటయ్యా కమిట్మెంట్. రాజమౌళి సెంటిమెంట్ కు కూడా ఒక్క దెబ్బతో చెక్ పెట్టేశాం. దేవరా సినిమాను ఎన్నిసార్లు చూసినా తక్కువే. 1000 కోట్లు పక్క. ఇవన్నీ దేవరా మూవీ చూసి అభిమానులు కాలర్ ఎగరేసుకుంటూ చెప్తున్న మాటలు. నిజమే కదా మరి. నా అభిమానులందరినీ కాలర్ ఎగరేసుకునేలా చేస్తాను అని మాట ఇచ్చారు తారక్. ఇప్పుడు అభిమానులంతా కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఓపెనింగ్ డే రోజున హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ రాజమౌళి, తారక్, చరణ్ కాంబినేషన్ లో వచ్చిన RRR. ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 223 కోట్లను దక్కించుకుని టాప్ 1 లో నిలిచింది. ప్రస్తుతానికి ఈ రికార్డును బ్రేక్ చేసే మూవీ రాలేదు. ఇక టాప్ 2 లో రాజమౌళి, ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి పార్ట్ 2 ఫస్ట్ డే 214 కోట్ల వసూలను ఖాతాలో వేసుకుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి మూవీ 182 కోట్లను కొల్లగొట్టి టాప్ 3 స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన సలార్ మూవీ 165 కోట్లతో టాప్ 4 లో ఉంది. ఇలా లిస్ట్ లో టాప్ 5 లో యాష్ నటించిన KGF చాప్టర్ 2 162 కోట్లను నమోదు చేసుకుంది. ఆ తర్వాత విజయ్ దళపతి నటించిన లియో మూవీ మొదటి రోజు 142 కోట్ల కలెక్షన్స్ దక్కించుకొని టాప్ 6 లో నిలిచింది. ఇక టాప్ 7 లో 136 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్ తో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ ఉంది. ఇక ఇప్పుడు ఈ టాప్ 7 లిస్ట్ లో దేవరా కూడా చేరిపోయింది. ఇప్పటి వరకు టాప్ 4 లో నిలిచిన ప్రభాస్ సలార్ రికార్డ్ ను బ్రేక్ చేసింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 172 కోట్లు కొల్లగొట్టి టాప్ 4 లో నిలిచింది దేవరా. ఇక ఇప్పట్లో ఈ సినిమాకు పోటీగా ఏ సినిమాలు రిలీజ్ కు లేవు. అందులోనూ దసరా హాలిడేస్ దగ్గరలోనే ఉన్నాయి. సో ఈ మూవీకి ఖచ్చితంగా థియేటర్స్ లో లాంగ్ రన్ మెయింటైన్ చేస్తుందని నమ్మకంగా చెప్పవచ్చు. ఆచార్య లాంటి ఫ్లాప్స్ తర్వాత కొరటాల శివ హిట్ కొడతాడా లేదా అని డౌట్ పడిన వాళ్ళందరూ నోటి మీద వేలు వేసుకుంటున్నారు. ఇదిరా దేవర దెబ్బ అంటే అని గర్వంగా చెప్పుకుంటున్నారు. మరోసారి ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని ప్రూవ్ అయింది. తారక్ డై హ్యాడ్ ఫ్యాన్స్ మొదలు ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ప్రతి ఒక్కరిని దేవర మెప్పించింది. దేవర ముందు అంతా బలాదూర్ అనిపించుకునేలా చేస్తుంది. ప్రస్తుతం థియేటర్స్ అన్ని దేవర రీసౌండ్ తో మోత మోగిపోతున్నాయి. ఇక లాంగ్ రన్ లో ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో చూడడమే బ్యాలెన్స్.
ప్రభుత్వం ప్రతి ఏడాది సినీ రంగానికి సేవలు అందించిన వారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సినీ రంగానికి సంబంధించిన వ్యక్తిని గౌరవిస్తూ వస్తుంది. 2022 ఏడాదికి గాను ప్రముఖ బెంగాలీ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది. త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈయన అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డు అందుకోబోతున్న 54వ వ్యక్తి మిథున్ చక్రవర్తి. మిథున్ చక్రవర్తి అసలు పేరు గౌరంగ చక్రవర్తి. సినిమాలో మిథున్ చక్రవర్తిగా పేరు మార్చుకున్నారు. ఈయన జూన్ 16, 1950 పశ్చిమ బంగా రాజధాని కోల్కతాలో జన్మించారు. సినిమా ఛాన్స్ల కోసం ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేసిన ఈయన 1976లో మృణాల్ సేన్ డైరెక్షన్లో తెరకెక్కిన మృగాయ చిత్రంలో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఫస్ట్ మూవీతోనే జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన కెరీర్ అంతా సాఫీగా ముందుకు సాగలేదు. 1982లో విడుదలైన డిస్క్ డాన్సర్ సినిమాతో మిథున్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమాలోని ఈయన నటన, డాన్సింగ్ కు మిథున్ కు తిరుగులేని స్టార్డమ్ తీసుకువచ్చాయి. మొత్తంగా బాలీవుడ్ లోనే కాదు, మన దేశంలోనే తొలి డాన్సింగ్ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అప్పట్లో చిరు సైతం ఆయనలా డాన్సులు చేయడం తన వల్ల కాదు అంటూ కామెంట్స్ చేయడం విశేషం. డిస్కో డాన్సర్స్ మూవీ అప్పట్లో సోవియట్ యూనియన్ లో ప్రదర్శితమైంది. అలాగే ఈ సినిమా రష్యాలో కూడా రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికీ రష్యాలో ఈ సినిమాకు ప్రత్యేక అభిమానులున్నారు. 80వ దశకంలో బాలీవుడ్ లో తన డాన్స్లతో అమ్మాయిలతో పాటు యావత్ దేశ ప్రజానీకం మనసును గెలుచుకున్నాడు. ఆ తర్వాత డాన్స్, వాంటెడ్, బాక్సర్స్ వంటి చిత్రాలు ఈయనకు మంచి పేరు తీసుకువచ్చాయి. ఒకప్పుడు వరుస హిట్స్ తో చెలరేగిపోయిన ఈయన ఆ తర్వాత వరుస ఫ్లాప్లు కూడా ఈయన కెరీర్ ను డైలమాలో పడేశాయి. హీరోగా ఫెడౌట్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా నటించారు. ఆపై కొన్ని టీవీ షోలలో జడ్జ్ గా వ్యవహరించారు. ఇక 2014లో ఈయన తృణమూల్ కాంగ్రెస్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అదే ఏడాది మమతా బెనర్జీ మిథున్ ను రాజ్యసభకు పంపించారు. ఆ తర్వాత 2016లో ఈయన పార్టీ సభ్యత్వానికి రాజ్యసభకు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక జాతీయ ఉత్తమ నటుడిగా మృగాయాతో పాటు తానేదార్కి కథా సినిమాకు నేషనల్ అవార్డులు అందుకున్నారు. అటు స్వామి వివేకానంద సినిమాలోని రామకృష్ణ పరమహంసగా నటించి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకోవడం విశేషం. ఈయన తెలుగు సినిమాలతో మంచి అనుబంధమే ఉంది. తెలుగులో వెంకటేష్, పవన్ కళ్యాణ్ హీరోలుగా నటించిన గోపాల సినిమాతో పాటు మలుపు చిత్రాల్లో నటించారు. ఏది ఏమైనప్పటికీ ఒకప్పటి సూపర్ స్టార్ కు సినీ రంగంలో అత్యున్నత అవార్డులతో గౌరవించడంపై ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ వేదికగా అబుదాబిలో జరుగుతున్న ఐఫా అవార్డులో కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ముందు రోజు సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు అవార్డులను అందజేశారు. రెండో రోజు బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన అవార్డులను అందజేశారు. ఇందులో ఉత్తమ నటీనటులుగా షారుఖ్, రాణి ముఖర్జీ నిలిచారు. యానిమల్ మూవీ పలు విభాగాల్లో సత్తా చాటింది. అబుదాబిలో జరుగుతున్న ఐఫా అవార్డుల ప్రధానోత్సవం ఎంతో అట్టహాసంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగు నుంచి చిరంజీవికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులతో సత్కరిస్తే బాలయ్యను గోల్డెన్ లెగసీ అవార్డుతో గౌరవించింది. తెలుగు సినిమాకు సంబంధించిన నాని ఉత్తమ నటుడిగా అవార్డులను అందుకున్నారు. ఇక ఈ సంగతి పక్కన పెడితే నిన్న బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన అవార్డులను అనౌన్స్ చేశారు. ఇందులో 2023లో విడుదల చిత్రాలకు గాను అవార్డుల ప్రదానం చేశారు. గతేడాది విడుదలైన జవాన్ సినిమాలోని నటనకు గాను షారుఖ్ ఖాన్ బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాలోని నటనకు గాను రాణి ముఖర్జీ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకుంది. తన బిడ్డల కోసం నార్వే ప్రభుత్వంతో పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాణి నటనకు మంచి మార్కులే పడ్డాయి. కృషి, పట్టుదల, దీక్ష ఉంటే ఏదైనా సాధించవచ్చనే ఇతివృత్తంతో తెరకెక్కిన రియలిస్టిక్ మూవీ 12th ఫెయిల్ దర్శకుడు వినోద్ చోప్రాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. ఇక తెలుగువాడైన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ బెస్ట్ మూవీగా అవార్డు కైవసం చేసుకుంది. యానిమల్ సినిమాలో నటనకు గాను అనిల్ కపూర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీలోని సినిమాలోని నటనకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ విభాగంలో
షబానా అజ్మీ అవార్డు కైవసం చేసుకున్నారు. యానిమల్ సినిమాలోని నటనకు గాను బాబీ దేవోల్ బెస్ట్ విలన్ గా అవార్డు వరించింది. మ్యూజిక్ డైరెక్షన్ విభాగంలో యానిమల్ సినిమాకు సంగీతం అందించిన ప్రీతం, విశాల్ మిశ్రా, మనన్ భరద్వాజ్, శ్రేయస్ పురాణిక్, జానీ, భూపేందర్ బబ్బల్, ఆశిష్ కెమన్స్, హర్షవర్ధన్ రామేష్ సంయుక్తంగా ఈ అవార్డులు అందుకున్నారు. యానిమల్ సినిమాలోని పాట పాడిన అర్జున్ వైలీ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా అవార్డు అందుకున్నారు. బెస్ట్ ఫీమేల్ ప్లే సింగర్ విభాగంలో జవాన్ సినిమాలో చెలయ్య పాటను ఆలపించి శిల్పారావుకు దక్కింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకోబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఆ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం. విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాను రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మొదలు పెట్టబోతున్నారు. వీరిద్దరి కాంబోలో గతంలో టాక్సీ వాళ్ళ సినిమా వచ్చింది. ఆ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. పీరియాడిక్ డ్రామాగా రూపొందబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం అందుతోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఆరంభంలో ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ ను అందుకోలేకపోయింది. దాంతో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో దర్శకుడు రూపొందిస్తున్న ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సినిమా పూర్తి కాగానే విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాను రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో మూవీ కన్ఫర్మ్ అయిందని ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది. 2018వ సంవత్సరంలో విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్లో 2018వ సంవత్సరంలో విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్లో టాక్సీ వాలా సినిమా వచ్చింది. ఆ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విభిన్న చిత్రాల దర్శకుడిగా రాహుల్ కి మంచి పేరు దక్కింది. ఆ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో రాహుల్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాని నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో రాహుల్ తదుపరి సినిమా ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఆయన విజయ్ దేవరకొండతో తన తదుపరి సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుందట. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ కాంబో మూవీ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈలోపు విజయ్ దేవరకొండ తన ప్రస్తుత సినిమా షూటింగ్ ను ముగించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు రాహుల్ సంకృత్యన్ చేసిన సినిమాలు దేనికి అదే అన్నట్లుగా చాలా విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందాయి. విజయ్ దేవరకొండతో చేయబోతున్న సినిమా కోసం ఒక పీరియాడిక్ కథను రాహుల్ రెడీ చేశారట. ఈసారి ఏకంగా 1860 నాటి కాలంకు రాహుల్ తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం అందుతుంది. విజయ్ దేవరకొండను 2 విభిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నారని తెలుస్తుంది. చూడాలి మరి విజయ్ దేవరకొండ సినీ జీవితం ఎలా మలుపు తిరుగుతుందో. ఇంతటి ఘనకీర్తిని సాధించిన రాజమౌళి తన సినిమాలో నటించి హిట్ కొట్టిన హీరోకి తన తర్వాతి సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. 1-2 సార్లు అయితే పర్లేదు, కానీ నాటి నుంచి నేటి వరకు ఎందరో హీరోలు రాజమౌళి సెంటిమెంట్ కు బలయ్యారు.
జక్కన్న ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన సుబ్బు డిజాస్టర్ గా నిలిచింది. మళ్ళీ రాజమౌళి ఎన్టీఆర్ కలయికలో వచ్చిన సింహాద్రి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయగా, ఆ తర్వాత తారక్ నటించిన ఆంధ్రావాలా ఫ్లాప్ అయింది. యంగ్ హీరో నితిన్ హీరోగా నటించిన సై హిట్ కాగా, ఆ వెంటనే నటించిన అల్లరి బుల్లోడు ఫ్లాప్ అయింది. అప్పట్లో సై సినిమా సృష్టించిన ట్రెండ్ అంతా ఇంతా కాదు. నితిన్ జెనీలియా పెయిర్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా కాన్సెప్ట్, మ్యూజిక్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేశాయి. రెబల్ స్టార్ ప్రభాస్ ఫిలిం కెరీర్ లో ఛత్రపతి ఒక మైల్ స్టోన్ అనే చెప్పాలి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఛత్రపతి బ్లాక్ బాస్టర్ కాగా, డార్లింగ్ నెక్స్ట్ మూవీ పౌర్ణమి డిజాస్టర్ గా నిలిచింది. రవితేజతో విక్రమార్కుడు హిట్ కాగా, మాస్ మహారాజా తర్వాతి చిత్రం ఖతర్నాక్ రోజుల వ్యవధిలోనే దుకాణం సర్దేసింది. మరోసారి ఎన్టీఆర్ తో జతకట్టిన రాజమౌళి యమదొంగ తీయగా, తారక్ నెక్స్ట్ మూవీ కంట్రీ ఫ్లాప్ అయింది. మగధీరాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ ఆరెంజ్ తో డిజాస్టర్ ను ఎదుర్కొన్నారు. మర్యాద రామన్నతో హీరోగా మంచి విజయాన్ని అందుకున్న సునీల్ తర్వాత కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తన తదుపరి మూవీ సాహోతో పరాజయాన్ని అందుకున్నారు. తాజాగా RRR తో పాన్ వరల్డ్ హీరోలలో ఒకరిగా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్ దేవరతో ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడని అంటున్నారు ఫ్యాన్స్. దేవరతో హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ కొత్త చరిత్ర సృష్టించాడని చర్చ జరుగుతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ కుటుంబానికి ఎంత మంచి గుర్తింపు ఉందో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ కుటుంబం నుంచి దాదాపు 10 మందికి పైగా హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగాస్టార్ రామ్ చరణ్ ఇప్పుడు భారీ పాపులారిటీ సొంతం చేసుకుని దూసుకుపోతున్నారు. కానీ మొదట్లో విజయాలు సాధించి ఇప్పుడు తెగ కష్టాలు పడుతున్న హీరో మాత్రం వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో 1-2 చిత్రాలతో పర్వాలేదు అనిపించుకున్న వరుణ్ తేజ్ ఫిదా సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ సక్సెస్ అందుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారు వరుణ్ తేజ్. సరైన కథ ఎంపిక చేసుకొని సక్సెస్ అవ్వాలని ఆడియన్స్ ఎదురు చూస్తుండగా, ఇప్పుడు ఒక అతిపెద్ద సాహసం చేయడానికి సిద్ధమవ్వడంతో అభిమానులు వద్దు బాబోయ్ అంటూ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. అసలు విషయంలోకి వెళ్తే, హిందీలో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన కిల్ మూవీ సెప్టెంబర్ 6వ తేదీ నుంచి హిందీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన సెప్టెంబర్ 24 నుంచి మాత్రమే తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ చూసి అభిమానులు ఇంత చెత్త సినిమాను ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే హిందీలో విడుదలైనప్పుడు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందుకే ఈ సినిమా తెలుగు రైట్స్ కొనుగోలు చేయడానికి నిర్మాతలు కూడా ఎగబడ్డారు. ఫైనల్ గా నిర్మాత కోనేరు సత్యనారాయణ ఫ్యాన్సీ రేట్ కి ఈ సినిమా రైట్స్ దక్కించుకోవడం జరిగింది. రాఘవ లారెన్స్ తో ఈ సినిమాని తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిస్తున్నారు అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఇటీవల ఈ మేకర్స్ ను ఇప్పుడు వరుణ్ తేజ్ తో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఊహించని విధంగా కిల్ మూవీ తెలుగు వర్షన్ కూడా ఓటీటీలోకి అందుబాటులోకి రావడంతో 2 రోజుల క్రితం నుంచి ఓటీటీ ఆడియన్స్ కూడా ఈ సినిమా చూస్తున్నారు. పైగా ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించడం లేదు. ఎలాగో తెలుగు వర్షన్ అందుబాటులో ఉన్నప్పుడు ఇంకా రీమేక్ చేస్తే ఉపయోగం ఉంటుందా అనేది ఇప్పుడు చాలా మంది ప్రశ్న. మరి ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని మానుకుంటాడా, లేక అదే అడుగు వేసి మళ్ళీ డిజాస్టర్ పాలవుతాడా అనే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ లో అశ్విని దత్ ఒకరు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకొని 3 జనరేషన్స్ హీరోలతో సినిమాలను నిర్మించిన అశ్విని దత్ ఇటీవల కల్కి 2898 ఏడి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆ సినిమాకు మంచి స్పందన దక్కింది. తాజాగా ఒక చిట్ చాట్ లో అశ్విని దత్ మాట్లాడుతూ రాజమౌళితో సినిమాను నిర్మించేందుకు 24 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఇప్పటికీ తాను రాజమౌళితో సినిమాను నిర్మించడం కోసం వెయిట్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ తో పలు సినిమాలను నిర్మించి నిర్మాతగా మంచి పేరు దక్కించుకున్న అశ్విని దత్ 3 జనరేషన్స్ హీరోల సినిమాలను నిర్మించిన గొప్ప ఘనత దక్కించుకున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయిందంటే ఆయన కృషి, పట్టుదల వల్లే. ఒకానొక సమయంలో వైజయంతి మూవీస్ వరుసగా ఫ్లాప్స్ కారణంగా నష్టాల్లో కూరుకుపోయిందని, ఇకపై ఆ బ్యానర్ నుంచి సినిమాలు రాకపోవచ్చు అనే టాక్ వినిపించింది. కానీ అనూహ్యంగా పుంజుకొని మహానటి, ప్రభాస్ కల్కి 2898 ఏడి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సొంతం చేసుకోవడం జరిగింది. ముందు మరిన్ని సినిమాలు వైజయంతి మూవీస్ బ్యానర్ లో రాబోతున్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ ను ఇప్పుడు అశ్విని దత్ వారసుడు నడిపిస్తున్నారు. ఆయన వారికి సలహాలు ఇస్తూ వెనుక ఉంటున్నారు. ఆయన ప్రోత్సాహంతో అద్భుతమైన సినిమాలను మీ ముందుకు తీసుకురాబోతున్నామని ఇటీవల ఆయన వారసులు తెలియజేశారు. అశ్విని దత్ ఇటీవల ఒక చిట్ చాట్ లో మాట్లాడుతూ తాను రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1 ను సమర్పించాను. ఆ సినిమా రాజమౌళికి తొలి సినిమానే అయినా అద్భుతంగా తెరకెక్కించారు. ఆయనతో సినిమా తీయాలని అప్పటి నుంచే అనుకున్నాను. కానీ ఇప్పటి వరకు ఆయనతో సినిమా తీయాలనే ఆశ తీరలేదని అశ్విని దత్ అన్నారు. రాజమౌళి మొదటి సినిమా విడుదల అయి దాదాపుగా 24 ఏళ్లు అవుతుంది. మరి ఎందుకు వీళ్ళిద్దరి కాంబోలో సినిమా పట్టాలెక్కలేదు అనేది తెలియాల్సి ఉంది. అశ్విని దత్ అడిగితే ఖచ్చితంగా రాజమౌళి నో చెప్పరు. మరి ఎందుకు వీరిద్దరి మధ్య ఆ చర్చ జరగలేదు అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ చర్చలు జరిగినా ఎందుకు ముందుకు వెళ్ళలేదు అనేది క్లారిటీ లేదు. అయితే అశ్విని దత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు రాజమౌళికి ఈ వ్యాఖ్యలు చేరితే ఖచ్చితంగా ఆయన నుంచి పాజిటివ్ స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజమౌళి ఎప్పుడో హామీ ఇచ్చిన ఎన్వి ప్రసాద్ బ్యానర్లో మహేష్ బాబు హీరోగా సినిమాను చేసేందుకు రెడీ అయ్యారు. అలాంటిది అశ్విని దత్ వంటి గొప్ప నిర్మాత అడిగితే రాజమౌళి వంటి దర్శకుడు కాదు అంటాడా? ఖచ్చితంగా కాదు అనకపోవచ్చు. కనుక ఇప్పటికీ వీరి కాంబోలో మూవీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. స్వయంగా రాజమౌళి వద్దకు వెళ్లి అశ్విని దత్ సినిమా విషయంపై అడిగితే బాగుంటుందని కొందరు ఆయనకు సలహా ఇస్తున్నారు. చూశారు కదా, ఇది వాల్టి మూవీ మసాలా. మరో మూవీ మసాలాతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి News 360.